ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఇంతవరకు నడిపించిన కార్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది సమయము తండ్రి, వాక్యము ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా మంచి బోధకుడు, రక్షకుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. చిన్న వాక్యం చదువుదాం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుదాం. హిజ్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడైన యెహోవాను వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడు, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకరము యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. చాలే. దేవుడు తన వాక్యములో నుండి మిమ్ములను, మీ జీవితాలను భద్రపరిచి ప్రార్థనా పరులుగా చేయునుగాక. ఆమేన్. అమ్మా, ఆమేన్ అనడం కూడా రాదు. ఆమేన్ అని చెప్పండి. గనక మరి బాగా నిదానంగా కొద్ది సమయం వాక్యం విందాం. అమ్మా, ఏమిటి అంటే, హిజ్కియా రాజు యూదులకు రాజు, యూదా జనాంగం మీద రాజు. ఈ యొక్క రాజైన హిజ్కియా 7 ఏలుబడిలో గనక మరి పొరుగు రాజ్యాల వారు, పొరుగు శత్రువులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఈ యొక్క హిజ్కియా మీదకి కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు పలుకుతూ, వారు నీ దేవుడు గొప్పవాడా, గనక నీ దేవుడు నమ్ముకున్నావు కదా, మరి అషూరు రాజు గొప్పవాడు, అషూరు రాజు చేతిలోంచి మిమ్మల్ని ఎవడు విడిపింపగలడు, విడిపిస్తాడా, మరి ఇలాగ కొన్ని సమాచారం సంగతులు ఎత్తి మరి యెహోవాను వారి యొద్దకు, ఎవరి దగ్గరికి, హిజ్కియా రాజు దగ్గరికి మాటలు చెప్పమని పంపించారు. ఈ యొక్క రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 18 వచనము నుండి 20 వచనాల మధ్య జరిగిన సంగతి. ఇప్పుడు 18వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, ఇక మరి యూదా రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క యూదా రాజ్యములో ఉన్న జనుల మీదికి, యూదుల మీదికి 14వ సంవత్సరమున, అనగా రాజైన హిజ్కియా పరిపాలనా సంవత్సరములో 14వ సంవత్సరములో మరి అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశం మందున్న మరి ఆ పట్టణము మీద ప్రవేశించి
ఏం చేశాడనగా మరి జయించి కొన్ని మరి తీసుకుని పోవటం జరిగింది. 14వ వచనం, యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పి వచ్చినది నా యొద్ద నుండి తిరిగి నీ వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదనని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జర్మానాగా నియమించను. గనక మరి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో గనక మరి యుద్ధం ఆపు చేయటానికి కొన్ని నష్టాలు, మరి కొన్ని ఆపు చేయటానికి ఈ సన్హెరీబు ఏం చేశాడు అనగా మరి హిజ్కియా మీద కొంత జరుమానం మరి విధించగా జరుమానాన్ని కట్టాడు, యుద్ధం ఆపు చేద్దామని గనక మరి కట్టాడు. ఇక్కడ వరకు చూస్తే మరలా 15 నుండి 17 వచనముల వరకు చూస్తే ఈ యొక్క రాజు మరి స్థితిగతులు చూద్దాం. 15వ వచనం, కావున హిజ్కియా యెహోవా మందిరమందున రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును, తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునికి ఇచ్చెను. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేము నందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా. గనుక ఇక్కడి నుంచి మరి 20 వచనం వరకు చదువుకున్నాం. గనుక యుద్ధం ఆపు చేద్దామని మరి కొంత జరిమానం అష్షూరు రాజు ఇశ్రాయేలీ రాజు మీద మరి నిర్ణయించి మోపగా ఆ జరిమానా కూడా కట్టివేశాడు, పంపించేశాడు. అయినను వారు మరలా యుద్ధానికి గనక మరి యెరూషలేము దేశములోనికి రాజు మీదకి యుద్ధానికి వచ్చిరి. 19వ వచనము చదువుదాం. అప్పుడు రబ్షేక వారితో ఇట్లనెను, ఈ మాటలు హిజ్కియాతో తెలియజెప్పు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి. ఇక్కడ గనక ఏమంటున్నాడంటే, ఈ యొక్క రబ్షేకే అనే అతను వచ్చి అష్షూరు రాజు మహా గొప్పవాడు గనక అతని ఎదుట నిలబడడానికి నీకు శక్తి లేదు గనక నీవు నమ్ముకున్న నీ దేవుడు గనక మరి గొప్పవాడు అంటున్నావు అని ఇలాగ ఈ మాటలన్నీ చెప్పుకొని వచ్చి అతనికి మరి లొంగిపోమని చెప్పి మరి ఒకసారి వర్తమానము పంపించి ఈ మాటలు తెలియచేశాడు. ఇప్పుడు 21వ వచనం చదువుదాం. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకుని ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారందరికీ అట్టివాడే. గనక ఐగుప్తు రాజు ఎలాంటి వాడంటే మారనేటువంటి వాడు. గనక ఐగుప్తు రాజుని మరి నమ్ముకున్నావు గనక అతడు రెల్లు లాంటి వాడు, హాని చేసేవాడు, అపాయం చేసేవాడని మరి ఈ యొక్క వర్తమానం వారికి వచ్చింది. 22వ వచనం, 22 మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో,
సరే యెరూషలేమందున్న ఈ బలిపీఠముల వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పాడుగొట్టెను ఆయనే కదా యెహోవా. గనక ఉన్నత స్థలములన్నిటినీ కూడా మరి పడగొట్టి వేసి దేవుడు తన చిత్తాన్ని స్థాపించను. గనక దేవుడు తన చిత్తాన్ని స్థాపించను. 25వ వచనం ఒకటి చదువుదాం. యెహోవా సెలవునందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా? లేదు, ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. ఏమంటున్నాడు అంటే గనక యెహోవా సెలవుతోనే, దేవుని సెలవుతోనే వచ్చి అన్నానని మరి చెప్పినట్లుగా ఇక్కడేంటంటే దేవుడు చెప్పగా వచ్చి అన్నానని అనేకులు మరి మీ యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తాం, లేక మీ యొద్దకు వచ్చి మరి ప్రార్థన చేస్తామని అనేక క్రీస్తు విరోధులు వస్తారు. గనక మీరు జాగ్రత్తగా ఉండి అలాగున దేవుడు పంపించాడని గనక ఎవరైనా ఏమని చెబితే వారికి ఏమి ఇవ్వద్దు, వారిని ఏమి మరి వారి మాటలేమి నమ్మొద్దు. గనక వారు దేవుని నమ్మిన వారు కారు, దేవుని యొక్క ఏర్పాటులోని వారు కాదు. గనక దేవుని పేరు చెప్పి సంఘాన్ని, భక్తిని, విశ్వాసమును పాడు చేయవారు గనుకనే మరి అటు వారు వస్తారు. గనక జాగ్రత్తగా ఉండండి అని మరి మనం తెలుసుకోవలసిన విషయం. 28వ వచనం అక్కడ చదువుదాం. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. గనక వచ్చిన వారు ఏమంటున్నారంటే హిజ్కియా మిమ్మల్ని విడిపించడానికి శక్తి చాలదు, గనక అతని మాట నమ్మొద్దు అని 28, 29 వచనాల్లో మనం గ్రహిస్తున్నాం. గనక 30వ వచనం ఒకటి హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అషూరు రాజు సెలవిచ్చినదే మనగా నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్ల ఫలములను, తన అంజూరపు చెట్ల ఫలములను తినును, తన బావి నీళ్లు త్రాగుచూ నుండును. ఎందుచేతంటే మీరు అషూరు రాజు మాట విన్నారా? గనక మీకు ఏం దొరుకుద్ది? ఆహారం దొరుకుద్ది, పంటలు బాగా మరి వస్తాయి. గనక మీ ఆహారం మీరే తినవచ్చు. లేదు ఒకవేళ అలాగన కాకపోతే మీ పంటలు మీరు తినరు అని ఇది ఒక శత్రు శోధనకరమైనటువంటి పరిస్థితులు సాతానుడు మరి వీరి మీదకి కల్పిస్తున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. 34వ వచనం ఒకటి చదువుదాం. 34వ వచనం. హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపారవాయము దేవతలు ఏమాయను, హేన హివాను వారి దేవతలు ఏమాయను, సోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి సోమ్రోను విడిపించనా? గనక వీరెవరైనా మిమ్మల్ని విడిపించారా? గనక వీరెవరైనా మిమ్మల్ని కాపాడారా? కాపాడలేదు. గనక కాపాడలేదు. ఈ విషయమును మరి 35వ వచనం వరకు కూడా ఈ విషయము మిమ్మల్ని ఎవరు కాపాడేని ఎంత సమయము? దేవుడు కాపాడాడు. వాళ్ళేం మిమ్మల్ని కాపాడలేదు, వాళ్ళేం మిమ్మల్ని రక్షించలేదు అని మరి ఈ వార్త ఈ యొక్క సందర్భమున వీరికి తెలియచేయటం అయినది. సరే, ఇప్పుడు 19వ అధ్యాయములోనికి వచ్చి ఉన్నాం. ఈ 19వ అధ్యాయములో గనక 1 హిజ్కియా ప్రార్థన, 2 రాజ్యము, 3 సంఘము. గనక మరి ఈ 3 సంగతులు కూడా మనం గ్రహించాలి. గనక ఈ 3 సంగతులు గ్రహించే ముందు 14వ వచనం ఒకటి మరి మనం చదివాం. గనక 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం ఒకటి మనం చదువుదాం.
14వ వచనములో యూదారాజైన హిజ్కియా లకీషు పట్టణమందున్న అషూరు రాజును వద్దకు దూతలను పంపి నా వలన తప్పేమైనా జరిగిందా గనక ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ రాజు వార్త పంపించినప్పుడు నా వలన నా జనాల వలన నీ రాజ్యానికి నీ జనాంగానికి ఏమైనా తప్పు వచ్చిందా తప్పు జరిగిందా నష్టం కలిగిందా ఆ నష్టపరిహారాన్ని మరి ఈ రాజు ఇచ్చి వేస్తాడు కింద వచనాల్లో మనం చదివితే గనక ఇప్పుడు 19వ అధ్యాయము మరి మొదటి వచనం ఒకటి అలాగే మరి 18వ అధ్యాయము మరి 37వ వచనం ఒకటి చదువు. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడు ఎల్యాకీమును శాస్త్రియు షబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడైన యవాహువును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షేకే పలికిన మాటలన్నీ తెలియజెప్పరి. గనుక ఈ మాటలు మరి ఆ యొక్క రాజు మాట్లాడిన మాటలన్నీ కూడా హిజ్కియాకి మాటలు తెలియజేశాడు. ఇప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనంలో హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గనక బాగుగా చదువుకోనండి. ఈ యొక్క మరి 19వ అధ్యాయము మరి మొదటి వచనము నుండి గనక 13వ వచనం వరకు జరుగుతున్నటువంటి సంగతులన్నీ మీకు బాగా నిదానంగా ఇంటికెళ్ళి ప్రతి వచనము దగ్గర ఆగి నిదానముగా చదవండి. ఆ యొక్క వచనాల్లో ఉన్న అర్థాలు మీకు మరి బాగుగా తెలియచేస్తాడు దేవుడు అని గనక ఈ వచనాల్లో మరి వ్రాయబడినటువంటి సంగతులు మనం గ్రహించాలి. గనక ఇప్పుడు మరి చదివినటువంటి వాగ్దానమును బట్టి చూస్తే గనక మరి అషూరు రాజు నీ మీదకు వస్తున్నాడు గనక ఇలాగే మాటలన్నీ తెలుసుకున్నప్పుడు హిజ్కియా రాజు తన బట్టలు చింపుకొని ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరమునకు పోయాడు. యెహోవా మందిరమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గనక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి బలము, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మరి గనక ఇలాగ యుద్ధానికి అషూరు రాజు పంపించిన వార్తను బట్టి హిజ్కియా రాజు ఏం చేయాలి? సైన్యాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. గనక యుద్ధ సామగ్రిని సిద్ధపాటు చేసుకోవాలి. గనక ఈ సమాచారం వినగానే ఆ యుద్ధ సైన్యం దగ్గరికి వెళ్ళి యుద్ధ సైన్యాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. కానీ అలా చేసుకోవటం లేదు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గనక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన? ఇప్పుడు 10వ వచనం గనక 19వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యూదారాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుడి. గనుక కొన్ని అపప్రచారమైనటువంటి సంగతులు, నీవు నమ్ముకున్న నీ దేవుని మాటలు నమ్మి మోసపోవద్దు అని మరి వార్తలు పంపించాడు. 11వ వచనం ఇదిగో అషూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి మీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు విని, ఆరాను వారు కానీ, రేజేబులు కానీ, దేశాలలో ఉండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. హామాతు రాజు ఏమాయను? ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి. సరేండి,
గనక ఏం చేశాడు, ఆ ఉత్తరము తీసుకొని మరి ఆ ఉత్తరము తీసుకొని చదివి దానిని దేవుని మందిరంలోనికి వెళ్ళి విప్పి పరిచి ఏమని ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. గనక మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మరి ఇశ్రాయేలులకు దేవుడిగా ఉన్న దేవుడు గొప్పవాడు గనక దేవుని దూషిస్తూ, దేవుని మరి వ్యతిరేకిస్తూ, దేవునికి విరోధముగా, దేవుని మరి ఏర్పాట్లో ఉన్న వారిని చిన్నచూపు చూస్తూ బెదిరిస్తూ ఉత్తరము రాసి ఆ ఉత్తరము చదువుకొని మరి లొంగిపోయి లేక మరి లోబడి తన ఇష్టానుసారముగా ఉండవలననే తలంపు ఆ సమాచారం రాజుకి అందించగా రాజు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. సైనికుల దగ్గరికి వెళ్ళి మరి అడగవలసింది కానీ అలాగ సైనికులను సిద్ధం చేసుకోవాల్సింది కానీ సైన్యాన్ని సిద్ధం చేసుకొనక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 15వ వచనం 19వ అధ్యాయము 15వ వచనము, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఏమని? 1 యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న దేవుడని. యెహోవా గనక కెరూబుల మధ్య నివసించుచున్న దేవుడని. 2వది ఇశ్రాయేలీల దేవా. 3వది భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడమై ఉన్నావు గనక నీవు సకల రాజ్యములకు రాజులకు దేవుడవై ఉన్నావు గనక నిన్ను మరి ఎవరును ఏర్పాటు చేయలేదు గనక సర్వాధికారము కలిగిన దేవుడు నీవే అని ఈ రాజు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు గనక మరి ప్రార్థన. ఇప్పుడు మన జీవితం ఏంటంటే ప్రార్థన. ఏం చేయాలి అమ్మ? మనం ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు హిజ్కియా మీదకి ఆ సన్హెరీబు రాజు గనక యుద్ధానికి కాలు దువ్వుతూ గనక మరి ఆ ఉత్తరాన్ని పంపించాడు. ఆ ఉత్తరములో రాసింది ఏమిటి? నీవు దేవుడు నమ్ముకున్నాగా నీ దేవుడేమైనా నిన్ను కాపాడతాడా? నీ దేవుడేమైనా నిన్ను రక్షిస్తాడా? నీ దేవుడేమైనా నిన్ను గనక పోషిస్తాడా? ఇలా అనేక సంగతులను ఎత్తి మరి అంశాలు పెట్టి వ్రాసి పంపించాడు. అది మరి దేవాలయంలో దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తూ హిజ్కియా కెరూబుల మధ్య నివసిస్తున్న దేవ, మహాపరిశుద్ధుడైన దేవ, ఇశ్రాయేలీలకు అండగా ఉన్న దేవ, నీవు గొప్పవాడువు అని మరి ప్రార్థన చేస్తున్నాడు. గనక దేవుని గొప్పతనాన్ని చిన్నతనముగా చేసి మాట్లాడేవాడు ఎవడు అమ్మ? ఎవరు? కొన్నిసార్లు మనుషులు కూడా మాట్లాడతారు, కొన్నిసార్లు రాజులు కూడా మాట్లాడతారు. దేవుని తక్కువ చేసి మాట్లాడే రాజులు, దేవుని తక్కువ చేసి మాట్లాడే మరి రాష్ట్రాల్లో అనేకులను ఏలికలను పాలకులను చూస్తాం. గనక మరి దేవుని తక్కువ చేసి మాట్లాడటం నిజంగా రాజ్యాల్లో పరిపాలన చేస్తున్న రాజుల తలంపే అంటారా? చెప్పండి, రాజుల తలంపేనా? ఏమండి? దేవుని చిన్నతనముగా మరి దూషించి మాట్లాడే తలంపు రాజులు కలిగి మాట్లాడుతున్నారంటే నిజంగా రాజుల మనసునికి ఈ తలంపు, దేవుని దూషించాలనే తలంపు రాజులకు వచ్చిన తలంపేనా అమ్మా? రాజులకు వచ్చిన తలంపేనా? నన్ను చూడండి, ఇటు రాజులకు వచ్చిన తలంపేనా? ఇది నిజమేనా? మాట్లాడరా? ఇది నిజమేనా? దేవుని దూషించాలనే తలంపు రాజు మరి నోటుకు వచ్చిందంటే ఇది రాజుకు వచ్చిన తలంపేనా? మీరు ఎలాగున్నారంటే మీరు అసలు ఇటు చిన్న బిడ్డలు కాదు, అటు పెద్దవారు కాదు, అటు పూర్తిగా లోకజ్ఞానం తెలియని వారుగా కాదు, అన్ని రకాలుగా ఉంటున్నారు మీరు. అన్ని రకాలుగా కనపడుతున్నారు. మరి ఈ
ఈ రాజ్యాలు పరిపాలన చేసే వారిలో నుండి దేవుని దూషించేవారు బయలుదేరుతున్నారంటే ఇది రాజులు కనపడేది రాజులే కానీ రాజులను ప్రేరేపించేవారు ఎవరు? సాతానుడు. ఎవరు? ఇప్పుడైనా ఆలోచనలోకి వచ్చిందా? రాజులను ప్రేరేపించేవాడు ఎవడు? దేవుని దూషించాలి గనక దేవుని పేరు చెడగొట్టేలాగా మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడతారు? సైతానుగాడే మాట్లాడతారు. గనక ఆ శోధకుడు ఎదురుగుండా వచ్చి మాట్లాడలేడు గనక గొప్పవారిని, రాజులను, చక్రవర్తులను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తున్నాడు గనక ఇటు యోధా రాజైన హిజ్కియాను దూషిస్తూ ఉన్నాడు. గనక హిజ్కియా పక్షంగా ఉన్నటువంటి దేవుని దూషిస్తున్నాడు. గనక మరి ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి పట్టణాన్ని మరి దూషిస్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్న సంఘాన్ని దూషిస్తూ ఉన్నాడు. గనక దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు హిజ్కియా ప్రార్థన ఏంటి అంటే గనక వారి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క శత్రువైన సైతాను యొక్క లక్షణాలు నాశనం అవ్వాలి. హిజ్కియా యొక్క ప్రార్థన ఏంటి? ఆ రాజు వెనకాల ఉన్నటువంటి శత్రువు సైతాను యొక్క రాజ్యము తలంపులు నాశనం అవ్వాలి. గనక నాశనం అవ్వాలి అంటే ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు. గనక ఎక్కడికి వెళ్ళి సైన్యము తనకు కూడా యుద్ధం చేయటానికి సైన్యం ఉంది గనక సైన్యాన్ని సదుపాటు చేసుకోలేదు, లేక మరి సైన్యానికి కావాల్సిన ఆయుధాలు సదుపాటు చేసుకోలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. తన రాజ్యాన్ని కాపాడేవాడు దేవుడు, తన సైన్యాన్ని కాపాడేవాడు దేవుడు, తన యొక్క మరి సైన్యానికి రక్షణ కలుగు చేసేవాడు దేవుడని హిజ్కియా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కనుక ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకటి, దేవుడు రాజ్య పరిపాలన చేసేటువంటి రాజ్యాధికారం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన పరిపాలించేవాడు. రాజ్యాల్లో మరి రాజ్యాలు పరిపాలించే వాళ్ళు గనక కొంతమంది దేవుని దూషిస్తున్నారు, దేవుని గ్రంథాన్ని దూషిస్తున్నారు అంటే వాళ్ళదేమీ తప్పు కాదు. వాళ్ళలో ఉండి సాతానుడు ఏం చేస్తున్నాడు? జీవము కలిగిన దేవుని గ్రంథాన్ని మరి దూషిస్తున్నారు, దేశిస్తున్నారు. కారణము ఆ రాజు వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క సైతాను యొక్క శత్రు శోధన ఆగాలి అంటే, ఆ శత్రువు యొక్క మరి ఆ ప్రగల్భాలు ఆగాలి అంటే మనం ఏం చేయాలా? అమ్మ ఏం చేయాలా? తినేసి పడుకోవాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. గనక ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ యొక్క హిజ్కియా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏమని? కెరూబుల మధ్య ఎక్కడున్నాడంట ఆయన? కెరూబుల మధ్య నివసిస్తున్న దేవా. గనక మరి ఆయన 15వ వచనములో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. గనక ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలీల దేవ. గనక కెరూబుల మధ్య ఇశ్రాయేలీల మరి పక్షముగా ఉన్నటువంటి దేవ, నీవే గొప్ప దేవుడు అని ప్రార్థన చేశాడు. రెండవది, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ. గనక భూమి ఆకాశము కలుగు చేసిన దేవుడు నీవు అక్కడవే. గనక ఇలాగన రెండవ ప్రార్థన. మూడవది, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. గనక సకల రాజ్యాలకు, రాష్ట్రాలకు, ప్రజలకు, జీవులకు, ప్రాణులకు అందరికీ కూడా ఏమై ఉన్నాడు? దేవుడు. గనక దేవుడై ఉన్నాడు. ఎంతటి గొప్ప దేవుడవు, ఎంతటి గొప్ప దేవుడైన నిన్నును, నీవు ఏర్పాటు చేసుకున్న జనాన్ని, నీవు ఏర్పాటు చేసుకున్న పట్టణాన్ని దూషిస్తూ ఉన్నాడు అని ప్రార్థన చేశాడు. గనక ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేయగలడు. ప్రార్థన లేకుండా ఏమి చేయడానికి వెళ్ళినా ఏమి జరగదు. ప్రార్థన లేకుండా ఏమి చేయటానికి వెళ్ళినా ఏమి జరగదు. అది మన క్రైస్తవులైన విశ్వాసులమైన మనకు తెలుసు. కాబట్టి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి.
గనక ఏ పని ఉన్నా ప్రార్థన చేయాలి, గనక ఏ సమస్య ఉన్నా ప్రార్థన చేయాలి, ఏది కావాలన్నా ప్రార్థన చేయాలి. గనక ప్రార్థనతోటే సాధ్యమవుతుంది. గనక మనం చేయలేని పని దేవుడు చేసి పెడతాడు, మనం చేయలేని పని దేవుడు చేసి పెడతాడు. అలాగా ఈ హిజ్కియా రాజు ప్రార్థన చేశాడు. గనక రాజు చేయలేని పని, సైన్యము చేయలేని పని గనక ఎవరు చేసి పెట్టారు? దేవుడు చేశాడు. 16వ వచనం, యెహోవా చెవియొగ్గి ఆలకింపము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించము. చూడండి, గనక ఈయన ఏం చేస్తున్నాడంటే, దేవా గనక శ్రమ వచ్చింది, గనక మరి శ్రమలో నేను ప్రార్థన చేస్తున్నాను, చెవియొగ్గి ఆలకించము. దేవుడు ప్రార్థన వినేవాడా విననివాడా? వినేవాడు. బాగా అర్థమైంది కాబట్టి బాగా ఖచ్చితంగా తలకాయలు ఊపేశారు. సరే, యెషయా గ్రంథము మరి 59వ అధ్యాయం 1వ వచనంలోనికి వస్తే, రక్షింపనేరకై ఉండనట్లు యెహోవా హస్తము, అనగా మనం ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆయన వింటాడు, ఆయనకు చెవులున్నాయి, వింటాడు ఆయన. అలాగే మనల్ని విడిపించడానికి ఆయన హస్తము కూర్చకాలేదు. ఎన్నోసార్లు అప్పుల్లో నుండి బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన, రోగాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన, గనక మరి జబ్బు తగ్గలేదు, స్వస్థత రాలేదు, అప్పుడు ఏమనిపిస్తుంది? నా ప్రార్థన దేవుడు విన్నాడంటావా? గనక నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అంటావా అని ఇలా క్వశ్చన్ మార్క్ వేసుకునే పని కాదు. ఏం చేస్తున్నాడని, యెహోవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము. నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తున్నాడు గనక ఆలకిస్తున్నాడు దేవుడు. గనక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వినడా? వింటాడు కాబట్టి ఏం చేయాలా? రాఘవమ్మ గారు ఊరికి నెలకూడదు, వచ్చి ప్రార్థన చేసేలా. నాకు ప్రార్థన రాదు అంటున్నారు, న్యాయంగా ప్రార్థన చేసేలా. సరే, గనక ఆయన ఏం చేసి, యెహోవా చెవియొగ్గి ఆలకింపము, నేను ప్రార్థన చేస్తున్నాడు గనక ఆలకింపము. రెండవది, యెహోవా కన్నులు తెరిచి దృష్టించము. నన్ను చూడయ్యా, నా రాష్ట్రాన్ని చూడు, నా దేశాన్ని చూడు, నా ప్రజలను చూడు. గనక ఆయన చేసే ప్రార్థన ఎలాగుంది? నా రాష్ట్రాన్ని చూడు, నా రాష్ట్ర ప్రజలను చూడు. గనక మరి ఎలాగున్నారు? వారు దుస్థితిలో ఉన్నారా లేక మంచి స్థితిలో ఉన్నారా? దేవా నువ్వు ఒక్కసారి దృష్టించు. రాజు దృష్టికి ఒకవేళ ఇదంతా పరిశీలన చేసి తీసుకురావాలంటే చాలా రోజులు పడుతుంది. గనక దేవుడు, గనక ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి, దేవా గనక మరి ఏం చేస్తున్నాడు అంటే, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, నా రాజ్యాన్ని చూడుము, నా దేశాన్ని చూడుము, నా ప్రజలను చూడుము. ఏం చేస్తున్నాడు? ఇంకా నా బంధువులను చూడుము, నా సైనికులను చూడుము, ఇంకా గనక నా ఇరుగు పొరుగు వారిని చూడుము. ఇప్పుడు ఈ రాజుగారు ప్రశ్న వేసుకున్నట్లుగానే మనం కూడా ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు ఈ రాజు ప్రశ్న వేసుకొని, దేవా చెవియొగ్గుము అంటున్నాడు, అలాగే కన్నులు తెరిచి దృష్టించుము అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా? వింటాడు. అలాగే మనం చేసే పనులు దేవుడు చూడకుండా ఉంటాడా? చూస్తాడు. గనక చూస్తాడు. జాగ్రత్తగా మనము దేవునికి మహిమార్థముగా మరి ఉండాలి. రెండవది, మూడవదిగా చూస్తే, జీవమగల దేవుడవైన నిన్నును ఏం చేస్తున్నాడంట? జీవమగల దేవుడవైన నిన్నును దూషించుటకై సన్హెరేబు పంపిన వాని మాటలను గనక మరి చదివి ఏం చేశాడు? అవి గనక ఒకదానికొకటి బాగా మరి చూసినప్పుడు అవి దేవుని దూషిస్తూ, దేవుని సంఘాన్ని దూషిస్తూ, దేవుని ఏర్పాట్లో ఉన్న రాజును దూషిస్తూ వ్రాయబడినటువంటి వ్రాతలు. గనక మరి మరి వస్తున్నటువంటి ఈ యొక్క క్రీస్తుకు విరోధి అయినటువంటి అంత్యక్రీస్తు వస్తున్నాడు. గనక సంఘానికి విరోధముగా, విశ్వాసులకు విరోధముగా, మందిరాలకు విరోధముగా మరి అనేకమైనటువంటి గనక మరి రకములైనటువంటి హింసాకరమైనటువంటి పరిస్థితులు దగ్గరకు వస్తున్నాయి. గనక వాటిని ఆపు చేయాలంటే ఏం చేయాలి అమ్మా? వాటిని ఆపు చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇన్నిసార్లు అంటేనే కానీ మీకు ప్రార్థన చేయాలని నోటికి రావట్లా.
కాబట్టి ఈ యొక్క రాజు మీదకి, రాజ్యాంగం మీదకి, రాష్ట్రం మీదకి వచ్చినట్లుగానే మరి మరి అనేక రకములైనటువంటి పరిస్థితులు గనక మరి దేవుని బిడ్డలైన ఏర్పాటు వారి మీదకి రాబోతున్నాయి. గనక ఆ రాబోతున్నటువంటి మరి ఆ యొక్క శ్రమలు, ఆ తలంపులు సాతానుడు వెనుక ఉండి అనేకులను ప్రేరేపించి హానికరమైనవి, అపాయకరమైనటువంటి విషయాలు గనక మరి తలపెట్టి అనేకులను ముందరికి గెంటుతున్నాడు. గనక ఇప్పుడు ఎవరి ఆలోచన చెడగొట్టాలని ప్రార్థన చేయాలి? ఆ వెనుక ఉన్నటువంటి ఆ సైతానుగాడు. నిజంగా చెప్పాలంటే మనిషికి మనిషి ఎప్పుడు ఎవరిని చంపరు. గనక మనిషికి మనిషి ఒకరికొకరు చంపాలనే తలంపే రాదు. అలా చంపాలనే తలంపు ఎవరిదంటే సైతానుగాడి. నాశనం చేయాలనే తలంపు ఎవరిదంటే సైతానుగాడిది. గనక ఇప్పుడు సైతాను యొక్క ఆ వెనుక ఉండి నడిపిస్తున్న ఈ సైతాను యొక్క లక్షణాలు నాశనం అవ్వాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ఆ సైతాను యొక్క యుక్తులు, కుయుక్తులన్నీ కూడా ఏమైపోతాయి? నాశనం అవుతాయి. ఈ రాజు కూడా ఆ రాజ్యం మీదకి వస్తున్నటువంటి, ఆ రాజు తెస్తున్నటువంటి కీడు తొలగించమని ఆ శత్రు సైతాన్ని మరి జయించడానికి దేవుని ముందు పెట్టుకొని ప్రార్థన చేశాడు. గనక ఆ రాజుకి ఏమొస్తుందంటే జయం వస్తుంది. గనక మరి 16వ వచనములో చివరి భాగము, దూషించడికై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. వాడు ఏం తలంచాడో గనక అవతల వ్యక్తి ఏం తలంచుతున్నాడు, ఆ మాటలన్నీ నీవు చెవిని పెట్టు ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. వాని ఆలోచనలన్నిటిని యెషయా గ్రంథములో 55 అధ్యాయములో గనక మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని ఉంటుంది. గనక మంచి తలంపు పుట్టినా దేవుడు ఎరుగు, చెడు తలంపు పుట్టినా దేవుడు ఎరుగు. కాబట్టి వీనిలో ఉన్నటువంటి చెడు తలంపులు నీవు ఎరుగుదు. గనక ఆ చెడు తలంపులు నాశనము చేయమని ఈ రాజు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 17వ వచనం, యెహోవా అషూరు రాజులు ఆ జనములను, వారి దేశములను వాడు చేసి గనక వారి కలిగి ఉన్నటువంటి గనక మరి కొన్ని సందర్భాల్లో వారు కలిగి ఉన్నటువంటి బలహీనతలు, బలములు గనక మరి ధనము బలము, జనము బలము, ఇలాగ అనేక బలాగాలను చూపించుకుంటూ వచ్చారు. గనక భూమి మీద నిర్మాణమైంది ఏదైనా సరే మరి అంతా కూడా మరి వట్టిదే. గనక దేవుడు చేసినటువంటివి అవి మేలైనవి, అవి మంచివి, అవి శ్రేష్టమైనవి. గనక అవన్నీ మంచివి. గనక మరి వారు తలంపులు కలిగి దేవుని మీదకి వస్తున్నారంటే ఎలాగ వస్తున్నారు? చేతబడితనాలు చేస్తూ, మాంత్రిక విద్య అభ్యాసము చేస్తూ గనక శత్రు సైతానుతో ఎదుటి వారిని నాశనము చేయటానికి రకరకాలైనటువంటి తలంపులతో వస్తూ ఉన్నారు. గనక వారి తలంపులు, వారి ప్రయత్నములు, వారివన్నీ నాశనము చేసేవాడు దేవుడు ఒక్కడే. గనక ఇవన్నీ ఇంతకుముందు గనక నాశనము చేశాడు, అవి మీరు ఎరుగుదురు. 18వ వచనం, వారి మరి గనక ఏం చేశాడంటే వారు ఎవరినైతే మరి దైవములని లేక మరి గొప్పవారని ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటినీ కూడా ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడంట? గనక వారి వెనుక ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను అగ్నితో మరి కాల్చివేసి నిర్మూలన చేసిన సంగతి ఇప్పుడు దేవుడు మనం ప్రార్థన చేయాలి. దేవుడు పరలోకా నుంచి అగ్ని దింపాలి. గనక మరి ఇటువంటి సైతాను శోధనలన్నీ కూడా ఏమైపోవాలి అంటే నాశనం అవ్వాలి. మరి 19వ వచనం, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనములు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించము. చూడండి, ఇప్పుడు ఎవరు కాపాడతాడు? కాపాడే వాళ్ళు ఎవరు? దేవుడే. గనక దేవుడే కాపాడేవాడు. గనక ఈ సైతాను శోధన నుండి, సైతాను శక్తుల నుండి గనక ఈ యొక్క మరి బలహీనులైనటువంటి రాజులు గనక మరి బలహీనము తీసుకొచ్చి మరి బలహీనులైన వారినిగా చేయటానికి
చేస్తున్న ప్రయత్నములన్నిటినీ కూడా మరి నాశనము చేయటానికి ఆయనే గనక మమ్మను రక్షించుము. గనక ఆయనే మనల్ని రక్షించేవాడు. ఎవడు కాపాడుతాడు చెప్పండి? ఎవడు కాపాడేవాడు లేడు. ఇప్పుడు దేవుడు ఒక్కడే కాపాడేవాడు. గనక దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకొనగా వారిని ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. పద్ధతి కలిగి ప్రార్థన చేయాలి. గనక పద్ధతి లేని ప్రార్థన చేయకూడదు. పద్ధతి లేకుండా మాట్లాడేవాడిని ఏమంటారు చెప్పండి? వాడికి మాట్లాడటమే రాదు, వాడికి మాట్లాడే పద్ధతే తెలియదు అని లోకానుసారముగా అందరూ. గనక పద్ధతితో కూడిన ప్రార్థన, వాగ్దానములతో కూడిన ప్రార్థన, ఒకటి సన్నిధి ప్రార్థన, మరి బలమైన ప్రార్థన చేయాలి. రెండవది పద్ధతి కలిగిన మరి పేరుతో మరి సూచించి ప్రార్థన చేయాలి. గనక పద్ధతి అంశం పెట్టుకొని ప్రార్థన చేయాలి. మూడవది మరి పందెము. గనక మరి దీంట్లో జయింపచేసే దేవుడు గనక దేవుడు నన్ను జయమిస్తాడు, నాకు జయమిస్తాడని ప్రార్థన చేయాలి. గనక జయము వచ్చే వరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఒక పూట చేసి, ఒక గంట చేసి, ఒక దినము చేసి, గనక కొంత సమయము చేసి మానివేసేది ఇది ప్రార్థన కాదు. గనక ప్రార్థన నెరవేర్పొచ్చే వరకు కూడా ప్రార్థన చెయ్యాలి. అందుకే ఆయన కెరూబుల మధ్య ఉన్న దేవా మరి అంత గొప్ప మరి ప్రార్థన చేశాడు ఆయన. గనక ప్రార్థన చేశాడు. మరి ఆ రాజులు మరి 2వ గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం ఒకటి చదువుతాం. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండరి. గనక జనులు ఏం చేశారంటండి? రాజు నేను చెప్పినట్లు చెయ్యండి, నేను చెప్పినట్లు మాట్లాడండి అని చెప్పినప్పుడు గనక మరి అలాగేమి చెప్పక, ఎవరికేమి చెప్పక మౌనముగా ఉండి, గనక మౌనముగా ఉండి దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి వీలు లేనప్పుడు ఏం చేయాలా? దైవ సన్నిధిలోనికి వెళ్ళి గనక మోకరించి ఊరికే కనిపెట్టు. నువ్వు మాట్లాడవలసిన పని లేదు. దేవుడు కార్యం చేసుకుంటాడు. గనక దేవుడు కార్యము చేస్తాడు. రెండవదిగా ఇశ్రాయేలుల దేవ ప్రార్థన నీవు గనక మరి ఆలకించే దేవ, నీవు సృష్టికర్తవు. ఆయన గనక నీవు సృష్టికర్తవు, ఇశ్రాయేలులకు అండగా ఉన్న దేవుడు, గనక నీవు గొప్ప దేవుడు, పరమందున్న దేవుడు అని, నీవు సృష్టికర్తమైన దేవుడు అని ప్రార్థన చేశాడు. మూడవదిగా చూస్తే మరి జీవము గల దేవాన్ని ప్రార్థన చేశాడు. గనక మనం చేయవలసింది ఏంటంటే దేవుని నామాన్ని ఎత్తుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరికి రావాల్సిన దీవెన వారికి ఇస్తాడు. గనక దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన దీవెన వారికి ఇస్తాడు. గనక ప్రార్థన చేయకోకుండా ఉంటే ఏ దీవెన కూడా పొందుకోవడానికి మరి చాలా తక్కువ అని మనం చెప్పాలి. గనక మరి 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం ఒకటి చదువుదాం. 18వ అధ్యాయము. అప్పుడు వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియచేసినప్పుడు మహారాజైన అషూరు రాజు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవారై ఉన్నారు. గనక శ్రమ ఎవరి మీదకి వచ్చింది? వీరు చేసిన పొరపాటును బట్టి శ్రమ వీరి మీదకి వచ్చింది. గనక ఆ శ్రమ నుండి విడుదల పొందటానికి హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏలియా గారు కూడా ప్రార్థన చేశారు.
గనక ఆ యొక్క ప్రార్థన వలన మరి గొప్ప కార్యము. అలాగే మరి రాజులు మరి గ్రంథములో చూస్తే చాలా మనం నేర్చుకోవలసిన ఉన్నవి. ఒకటి, రాజ్యము మీద ఏమున్నది? చీకటి అంధకారము మరి కమ్ముకుంటూ ఉన్నది. గనక దీని నుండి విడుదల పొందటానికి దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది, దైవ వనము అనగా దేవాలయము, దైవ సహవాసము కలిగినటువంటి ఈ యొక్క దేవాలయము మరి పాడైపోవచ్చు ఉన్నది. కారణము శత్రువు ఏలుబడి చేసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నవి. గనక వాటి నుండి విడుదల పొందటానికి ప్రార్థన. గనక దైవ భయము, దైవ వర్తమానము, దైవ భయమున్న చోట దేవుడు తన వర్తమానమును కూడా ఇస్తాడు, రక్షిస్తాడు. అలాగే దైవ మరి బాహు అనగా దేవుని హస్తము, శాపబడినటువంటి హస్తము దేవుడు మరి ఎప్పుడు వారికి తోడుగా ఉంచుతాడు. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 1 వచనములో చూస్తే రాజు గనక వస్త్రాలు చింపుకొని మరి ఏడుస్తూ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటానికి. అలాగే గనక వస్తున్నటువంటి భయానకమైనటువంటి సంగతులను తలంచుకొని ఏం చేయాలా? మందిరానికి వెళుతున్న మనము ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన మరి ఇది ఎంతైనా మరి దేవుని సహాయము మనకి కావలసి మరి ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపిస్తాడు. రెండవదిగా చూస్తే దైవము అనగా దేవుడు మరి దిగి వచ్చి వారిని రక్షిస్తాడు. ఎలాగున మరి మనం చదువుకున్నట్లుగా ఈ 19 మరి వచనాల్లో 18-20 వచనాల్లో 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 18-20 వచనాల్లో గనక దేవుడు అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చి వారి శత్రుత్వాన్ని ఏం చేసింది అంటే దేవుడు కార్యం చేశాడు. కనుక ఆ యొక్క శత్రుత్వం అంతా కూడా ఆగిపోయింది. కారణము హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడు పరలోకములో దూతను పంపించి ఆ యొక్క శత్రువైనటువంటి మరి సన్హెరీబు అషూరు రాజు పంపించిన ఆ సైన్యం అంతటినీ కూడా దేవుడు మరి అగ్ని కురిపించి ఏం చేశాడు అంటే తారుమారు చేశాడు. గనక దేవుడు శక్తిని పంపించాడు. దేవుడు దిగి వచ్చాడు, దేవదూతని పంపించాడు. గనక దేవుడు కార్యం చేశాడు. దేవుని పక్షంగా మనం పనిచేస్తే, దేవుడి పక్షంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మూడవదిగా చూస్తే దైవ సహాయము, దేవుని ఖడ్గం వాక్యము, ప్రార్థన ఖడ్గం. గనక పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు బలంగా ప్రార్థన చేయగలం. గనక ఆత్మ ఖడ్గము వచ్చినప్పుడు గనక మరి 19వ అధ్యాయం 35వ వచనం ఒకటి చదువుదాం. 19వ అధ్యాయం 35వ వచనం. యెహోవా చాలండి. గనక మరి దేవుడు ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకు ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండు పేటలో చొచ్చి 187,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. గనక దేవుడు పంపించిన దేవదూత వీరితో యుద్ధము చేసిందా? అమ్మ, వీరితో యుద్ధం చేసిందా? యుద్ధం చేసిందా? యుద్ధం చేయలేదు. దేవదూత పైనుంచి దిగి వచ్చేటప్పుడు ఆ కాంతికి, ఆ ప్రభావానికి, ఆ వెలుగుకి వీళ్ళందరూ కూడా పడిపోయారు. గనక స్వయముగా దేవదూత యుద్ధం చేస్తే ఇంకెలాగుంటుంది? గనక ఆ దేవదూత యొక్క మెరుపుకి ఏం చేశారు? గనక ఎవరికి వారే ఆ కళ్ళు కనపడక అయోమైపోయి ఎవరికి వారే గనక నేలను పడిపోయి ఆ భయానకమైనటువంటి సంగతి మెరుపు చూసి గనక అనేకులు చనిపోయారు. దేవునికి హిజ్కియా ప్రార్థన చేయగా
గనక ప్రార్థన విని దేవుడు తన దూతను పంపించగా యూదా రాజ్యము మీదకి వస్తున్న మరి ఆ శత్రు సైన్యము రాకుండా ఎంతమంది చూడండి, ఎంతమంది అంట 185,000 మంది హతము చేశారు. ఎంతమంది? 180,000 మంది ఒకేసారి, ఒకే సందర్భం, ఒకే సమయంలోనే దేవుడు గనక మరి అంత అద్భుత కార్యం చేశాడు. గనక నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ శత్రువు సైతాను కుయక్తి తలంపులన్నీ ఆగిపోవాలంటే ప్రార్థన చేయాలి. గనక ప్రార్థన చేయాలి అంటే దేవుడు మన పక్షంగా ఉంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనం ప్రార్థన చేయకుండా ఏమీ పొందుకోలేము. మనం ప్రార్థన చేయకుండా ఏమీ మరి జబ్బైనా రోగమైన ఏమీ పోగొట్టుకోలేము. అలాగే ప్రార్థన చేయకోకుండా దేవుని దగ్గర ఏది కూడా మనము రాబట్టుకోలేము కూడా. గనక ప్రార్థన చేయటం వలన మరి ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. రానున్న రోజుల్లో అంత్యక్రీస్తు గనక పరిపాలన సంఘానికి విరోధముగా మరి నాయకులు అనేకులు చెలరేగి విస్తారముగా మరి బయలుదేరుతున్నారు. గనక వారి తలంపులు ఇలాగ నాశనము చేయాలన్న తలంపులు వారి కాదు, కానీ వారి వెనుక ఉన్న శత్రువు సైతాను తలంపు. గనక మరి వృద్ధి కాకుండా నాశనం చేయాలంటే ఏం చేయాలి? సంఘము ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు వాక్యం చదవటము వచ్చినా రాకపోయినా గనక మాకరించి దేవా నా దేశాన్ని కాపాడు, నా దేశ ప్రజలను కాపాడు, దేవా సైతాన్ యొక్క శక్తుల నుండి యుక్తుల నుండి నా యొక్క రాజ్యాన్ని కాపాడు, రాజ్య నాయకులను కాపాడు అని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. గనక అందుకే దేవుడు నిన్ను మరి ఇంతటి గొప్ప ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆ ప్రార్థన చేయాలి. గనక నాకేం ప్రార్థన వస్తుంది, నాకేం ప్రార్థన రాదు అని ఇలాగ మరి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే ఆ శ్రమ రానే వస్తుంది. తర్వాత తప్పించుకోవడానికి ఏమి దారులు దొరకవు. ప్రార్థన చెయ్యండి. ఆ శ్రమ నుండి దేవుడు విడుదల కలిగించేవాడు. గనక దేవునికి ప్రార్థన చేయండి. దేవుని హస్తం అలా వస్తుంది. ఆ దేవదూత అలా వచ్చినప్పుడు గనక ఆ శత్రువు ఆ సైన్యాన్ని ఎప్పుడు ఎవరిని ఆపు చేయాలో వారిని ఆపు చేస్తాడు, ఎవరిని ఖండించాలో వారిని ఖండించి వేస్తాడు, ఎవరిని రక్షించాలో వారిని రక్షించి వేస్తాడు. గనక అది ప్రార్థన మూలానే సాధ్యం. అటు గొప్ప ప్రార్థన చేసే వీలు వాళ్ళు పరిశుద్ధాత్మ తండ్రి మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి దీవించము, ఆశీర్వాదించము. నైనే వాక్యాలు హృదయ భద్రపరచుకొని నేను ప్రార్థన చేయాలి. నన్ను దేవుడు అందుకే పిలిచాడు, నేను ప్రార్థన చేయాలి. దేవుడు అందుకు నన్ను రక్షించాడనే తలంపు కలిగి ప్రతి ఒక్కరూ దేవా మరి ప్రార్థనా శక్తి కలిగి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి మా దేశం కొరకు, ఏలికల కొరకు, పాలకుల కొరకు, నైనా అందరి కొరకు ప్రార్థన చేయవలసిన దేవా మరి నైనా విశ్వాసము పట్టుదల కలిగి నైనా నేను ప్రార్థన చేస్తానని ప్రతి ఒక్కరు ప్రార్థనలో సాగటానికి సహాయము చేయమని గొప్ప ప్రార్థనాపరుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.